ఈ పునరుద్ధానపు ఆదివారం మనల్ని సమకూర్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి హృదయపూర్వక స్తుతి ఆరాధన కలుగునుగాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ క్రిస్మస్ దినాలలో డిసెంబర్ నెలలో సహజంగా నేను క్రిస్మస్ వర్తమానాలు మీకు వస్తూ ఉంటాను కదండి. ఈరోజు కూడా క్రిస్మస్కి సంబంధించినటువంటి ఒక వర్తమానాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఈ వర్తమానం మనం ఎక్కడి నుండి చదువుకోబోతున్నామంటే లూకా సువార్త నుండి మనం ఈ యొక్క వర్తమానాన్ని చదువుకోబోతున్నాం, ఈ వర్తమానాన్ని వినబోతున్నాం. లూకా సువార్త, ఈ లూకా అనేటువంటి ఆయన ఒక వైద్యుడు, ఒక డాక్టర్ గారు రాసేటువంటి శైలి ఒకలా ఉంటుంది. చదువుకోలేని వ్యక్తి రాసినటువంటి, అంతగా చదువుకోలేనటువంటి వ్యక్తి రాసినటువంటి విధానం ఒకలా ఉంటుంది. అందుకనే లూకా సువార్త మిగిలినటువంటి సువార్తలన్నిటికంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకని? డాక్టర్ కదా, వైద్యశాస్త్రం అంతా తెలుసున్న వ్యక్తి, ఏ రోగానికి ఏ మందు వాడాలో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి క్రీస్తుని గూర్చి రాస్తున్నటువంటి యొక్క లూకా సువార్త ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనం చూస్తాం. అంటే చాలా క్లారిటీగా, చాలా కేటగారికల్గా మనం అనేక అంశాలని లూకా సువార్తలో మనం చూస్తాం. అలాంటి లూకా అనేటువంటి వైద్యుడే కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏ డాక్టర్ గారైనా అస్సలు చెప్పడానికి ఇష్టపడనటువంటి విషయాల్ని ఈ ప్రముఖుడైనటువంటి డాక్టర్ గారు చెప్తున్నారు. ఏంటో ఆ విషయాల్ని మనం విందాం. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకోవాలి. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. జకర్యా అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడట. చూడండి, ప్రతిదీ కేటగారికల్గా కనిపిస్తుంది. ఏ రోజుల్లో? యోదయ దేశపు రాజైన హేరోదు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో. చాలామంది కొన్ని విషయాలు చెప్తారు. ఏమంటే మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడండి అంటే, మా అబ్బాయి అండి అదే వరదలు వచ్చినాయి కదండి, వరదలు వచ్చినాయి కదా అప్పుడు పుట్టాడండి అంటారు. మరికొంతమంది ఏం చెప్తారంటే, ఏమండి ఉప్పుని వచ్చింది చూసారా, మీకు గుర్తుందా, అప్పుడు పుట్టాడండి మా అమ్మాయి అప్పుడు పుట్టిందండి. ఎందుకు అలా చెప్తారంటే, ఆ రోజుల్లో మా అబ్బాయి పుట్టాడని, మా అమ్మాయి పుట్టిందని, ఆ కార్యక్రమం జరిగింది అనేటువంటి ఆ మాట ఎందుకు చెప్తారంటే, అది చరిత్రలో నమోదైనటువంటి కార్యక్రమం కాబట్టి కదండి. నిన్న కాక మొన్న ఒక 4 రోజుల క్రితం మనకి భూకంపం వచ్చింది. తెలుసా? తెలియలేదు. భూకంపం వచ్చింది, మనకు కూడా వచ్చింది. కొన్ని ఇళ్ళు అయితే బీటల వారిని, కొన్ని ఇళ్ళు అయితే పగిలిని. ఏమండి, ఆ దినాలలో ఆ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని ఎవరైనా చెప్తున్నారంటే చరిత్రలో నమోదై ఉంటుంది అది. ఇప్పుడు ఇక్కడ లూకా గారు చెప్తున్నారు, హేరోదు అనేటువంటి రాజు యోధా దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో అబియా తరగతికి చెందినటువంటి జకర్యా అనే యాజకుడు ఉన్నాడు. యాజకుడు అంటే దేవుని యొక్క సేవకుడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలీసబెతు. ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారి పేరండి చెప్పాలి, జకర్యా. పాస్టర్ గారి పేరండి ఎలీసబెతు చెప్పాలి. యాజకుడి పేరండి జకర్యా. యాజకుని యొక్క భార్య పేరేంటి? ఎలీసబెతు. ఏ రోజుల్లో జరిగింది ఇది?
హేరోదు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో జరిగిన సంఘటన. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, ఎవరిద్దరు చెప్పాలి ఎవరిద్దరు? జకర్యా, అతని భార్య అయిన ఎలీసబెత్. మీకు అర్థమవుతుందా? పోనీ చైనా భాషలో మాట్లాడినా మీకు అర్థమవుతుందిగా? అయితే మీరు స్పందించండి. దేవునికి స్తోత్రం. ఎవరెవరు? జకర్యా, ఎలీసబెత్. వీళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారట? సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అది వాళ్ళిద్దరి గురించి దేవుని వాక్యంలో ఉంది. చాలా నీతిమంతులు వాళ్ళిద్దరూ కూడా, భార్యాభర్తలిద్దరూ కూడా చక్కగా దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చేవారు, దేవుని యొక్క మాట చొప్పున నడిచేవారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారు. అలాంటి నీతిమంతులు ఎప్పుడున్నారట? యూదా రాజ్యాన్ని రాజు అయినటువంటి హేరోదు పరిపాలిస్తున్న దినాల్లో ఆ యాజకుడైనటువంటి జకర్యా, అతని భార్య అయినటువంటి ఎలీసబెత్ ఉన్నారట. వాళ్ళు చాలా దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి వారు, నీతిమంతులు. ఎలీసబెతు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యిరి. ఇక్కడ వాక్యం వృద్ధులైపోయారు, కానీ వారికి పిల్లలు లేరు. 8వ వచనం చూడండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, జకర్యా ముసలాయన అయిపోయాడు, అతని భార్య కూడా ముసలాం అయిపోయింది, ఇంకా పిల్లలు లేరు. దేవుడు అలాంటి రోజుల్లో పాస్టర్ గారు చర్చిలో ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చర్చిలో ఉండి ఏం చేస్తున్నాడు? యాజక ధర్మము చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఇదివరకు పాత నిబంధనలో ఎవరు పడితే వాళ్ళు దేవుని మందిరంలోనికి అలా వెళ్ళిపోతానంటే కుదరదు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడానికి కుదరదు. యాజకుడే వెళ్ళాలి, తగిన సమయంలోనే వెళ్ళాలి. ఇప్పుడైతే దేవుని మందిరంలోనికి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పండి రావచ్చు. ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఇంకా మీరు ఎప్పుడైనా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటామండి అని అన్నారనుకోండి, తాళాలు ఉంటాయి, వచ్చి చక్కగా మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఓ పావు గంట ప్రార్థన చేసుకుందామని భార్య భర్తలు అనుకున్నారనుకోండి, వచ్చి దేవుని మందిరంలో తాళాలు తీసుకుని వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీ కుటుంబం దేవుని మందిరం ఎలా ఉందో ఒకసారి శుభ్రం చేద్దామా అనుకుని దేవుని మందిరంలోకి వచ్చి శుభ్రం చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో దేవుని మందిరంలోనికి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు రావడానికి అవకాశం లేదు. అవకాశం లేని ఆ రోజుల్లో యాజకుడైనటువంటి యొక్క జకర్యా దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపం వేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. ఇంతకీ ముసలాయన, అతని భార్య కూడా ముసలామే. అలాంటి వారికి పిల్లలు లేని కారణం చేత వాళ్ళు పిల్లలు కలిగి ఉండలేదు. వారు ఆ సమయంలో పాస్టర్ గారి మందిరంలో ధూపం వేస్తున్నాడట. 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. ప్రార్థన ఎక్కడ చేయాలి ప్రార్థన? మీరు ఎక్కడ చేసుకుంటున్నారు ప్రార్థన? ఎక్కడ చేసుకుంటున్నారు? నేను అదే అన్నాను. మీకు తెలుగు అర్థమవుతుందా, అర్థం అవడం లేదు? ఈరోజు పెద్ద డౌట్ నాకు. ప్రార్థన ఎక్కడ చేసుకోవాలి చెప్పండి? దేవుని మందిరంలోనే కదా మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమనుంది చదవండి ఒకసారి. ఏమనుంది? ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు ఎక్కడ? ఏ వెలుపల? మందిరానికి వెలుపల ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మందిరం లోపలికే ప్రజలు రావడానికి అవకాశం లేదు. మీకు అర్థమవుతోందా?
యేసయ్య ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే మందిరంలోనికి మనందరం రావడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరంలోనికి మనందరం రావడానికి దేవుడే తన యొక్క కృపను కనపరిచి ఆయన మన అందరికీ కూడా ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అయితే ఆ పాత నిబంధన గ్రంథ కాలంలో ప్రజలందరూ కూడా వెలుపల ప్రార్థన చేసుకుంటే మందిరంలో యాజకుడు ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు. ఏమని? ప్రభా, పలానా వాడు పనికిమాలిన పని చేశాడట, పలానా వాడు పలానా విధంగా ఉన్నాడట, ప్రభా వాళ్ళని క్షమించమని అడుగుతున్నారు, వాళ్ళందరినీ క్షమించు ప్రభా అని చెప్పి దేవునికి ధూపం వేస్తే దేవుడు క్షమించేవాడు వాళ్ళని. ఇప్పుడు ఇలాంటి సమయంలో 11వ వచనం, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, ముసలోడు కదండి పాస్టర్ గారు, ఎంత పాస్టర్ గారు అయినా మందిరంలోనికి వెళ్తున్నాడు వస్తున్నాడు, కానీ ఎప్పుడు అంతకుముందు దేవుని యొక్క దూతను చూసినట్టుగా మనకి ఇక్కడ సమాచారం లేదు. దేవుని దూతను అంతకుముందు యాజకుడైనటువంటి జకరియా చూసినట్టుగా సమాచారం లేదు. కానీ ఆ వృద్ధుడైనటువంటి యాజకుడైనటువంటి ఆ యొక్క జకరియాకి ధూపం వేస్తూ ఉండగా ధూప వేదిక ప్రక్కన ఒక దూత కనిపించారట. జకరియా అతని చూచి, ఎందుకు తొందర? దూత వస్తారని జకరియా అనుకోలేదు. నేను ఒక్కడనే ఉంటానని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఈ మందిరంలో ఏమని నమ్మడం లేదంటే దూత ఉంటారన్న విషయం జకరియా దృష్టిలో లేదు. హల్లెలూయా. ఈ జకరియా తొందరపడ్డాడు. ఇంకేమని రాయబడింది? భయపడిన వాడాయను. మొన్న వారంలో చెప్పాను, చిన్నపిల్ల యవ్వన బిడ్డ, ఒక ఆడపిల్ల మరియమ్మ దగ్గరికి దూత వచ్చి, మరియా కంగారు పడలేదా? భయపడలేదా? ఇక్కడ వృద్ధుడి దగ్గరికి దూత వచ్చి నిలబడితే జకరియా తొందరపడ్డాడు, భయపడ్డాడు. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడింది. నువ్వు ధూపం వేస్తున్నావే, ప్రార్థన చేస్తున్నావే, ఫలానా వ్యక్తుల యొక్క ప్రార్థన విజ్ఞాపనల్ని నువ్వు ధూపంలాగా వేస్తున్నావే. దేవుడికి వినపడింది. నీ భార్య అయిన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చూసారా? క్రిస్మస్ అంటేనే అద్భుతం. మొన్న వారం ఏం చెప్పాను? క్రిస్మస్ అంటేనే కృప పొందడం. క్రిస్మస్ అనుభవం అంటేనే అద్భుతం. ఒక వృద్ధుడు తన జీవితంలో ఎన్నో నిరాశల్లో ఉన్నాడు. అన్నిటికంటే గొప్ప ప్రధానమైన నిరాశ ఏంటంటే, నాకిక వంశం లేదా అని బాధపడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ యాజకుడు అక్కడ దేవుని మందిరంలో నిలబడినప్పుడు, ధూపం వేస్తున్నప్పుడు దేవుని యొక్క దూత నిలిచి, నీ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. నీకేం చేస్తా? నీ భార్య అయిన ఎలీసబెతు నీకు బిడ్డని కాదు, స్కానింగ్ చేయించుకో, అబ్బాయో అమ్మాయో దేవుడిస్తాడని కాదు, నీకు కుమారుణ్ణి ఇస్తాను అని సమాచారం పంపించాడు దేవుడు. హల్లెలూయా. నీ భార్య అయిన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెడతావు. అతని పేరు కూడా ముందే డిక్లేర్ అయిపోయింది. ఆస్ట్రేలియా తెలుసా మీకు?
ఆస్ట్రేలియా తెలుసా? వెళ్ళొచ్చారు ఎవరన్నా? ఎలా తెలుసు మరి మీకు? పేరు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వార్తల్లో విన్నారు, మ్యాపుల్లో చూశారు. ఆ ఆస్ట్రేలియాలో పిల్లలు పుట్టే ముందే పేరు ఇచ్చేయాలి. పిల్లలు పుట్టే కాదు, పిల్లలు పుట్టక ముందు పేరిస్తేనే హాస్పిటల్లో కాంపేస్తారు. తెలుసా విషయం? ముందే పేరు ఇచ్చేయాలి. ఇక్కడ ఇంకా గర్భం కూడా దాల్చలేదండి తన భార్య, పేరు చెప్తున్నాడు. ఏమని పేరు చెప్తున్నాడు? నీకు కుమారుణ్ణి నేను ఇవ్వబోతున్నాను, కుమారుని పేరు యోహాను అనే పేరు పెడతావు అని చెప్పి దేవుని యొక్క దూత ద్వారా సమాచారం వచ్చింది. 14 వచనం చదవండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడ. ఎలా ఉంటాడో కూడా చెప్పేస్తున్నాడు. ఆ బిడ్డ ఎలా ఉంటాడో కూడా చెప్తున్నాడు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక, ఒక చుక్క కూడా వేయడు, ఒక క్వార్టర్ కూడా తాగడు, అసలు ఆ మందు జోలికే వెళ్ళడు, అసలు మద్యపానం చేయడు. మద్యపానం చేయడంటే ఇంక ఏ చెడ్డ అలవాటు ఉండదు. ఆ మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇజ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడి పేరు యోహాను అని పేరు పెడతావు. అతడు దేవుని దృష్టికి చాలా ఇష్టంగా ఉంటాడు, అనేకులని దేవుని తట్టు తిప్పుతాడు, నీతిమంతుడిగా ఉంటాడు, మద్యపానం ఉండదు, అతడు ద్రాక్షారసం త్రాగడు అని అంటూ. ఇక్కడ ద్రాక్షారసము అనేది చూస్తే మరి ఏమండే మీరు ఆదివారం ద్రాక్షారసం ఇస్తున్నారు, రొట్టె ద్రాక్షారసంలో ద్రాక్షారసం ఇస్తున్నారు, దాని సంగతి ఏంటండి అని పెద్ద డౌట్ వచ్చేస్తుంది. మీకు వచ్చిందా? ద్రాక్షారసములో ఆల్కహాల్ కలిపితే అది మద్యం అవుద్ది. అసలు ద్రాక్షారసం కుళ్ళ పెడితే అది మద్యం అవుద్ది. ఫ్రెష్ ద్రాక్షారసం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తానికి సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మద్యమైనను త్రాగక తన తల్లి గర్భముందు పుట్టింది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పు, ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగిన వాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. నీకు అబ్బాయి పుడతాడు, ఆ అబ్బాయి వలన నీకు సంతోషం. తండ్రి ఎంత సంతోషిస్తున్నాడండి. ఇప్పుడు ఈ జకర్యాకి ఎంత సంతోషం కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత సంతోషం కలుగుద్ది. అంతేకాదు అతడు పుట్టినందున అనేకులు సంతోషపడతారట. అతడు పుట్టినందున అనేకులు సంతోషపడతారట. వేవేల జనులు సంతోషపడతారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంతోషపడతారట. ఈరోజు ఈ సమాచారం ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్గా యేసు ప్రభు పుట్టడానికి 6 నెలలు ముందు జరిగిన సంఘటన ఇది. కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు ప్రస్తావిస్తున్నాను. యేసయ్య పుట్టడానికి, యేసయ్య తన తల్లి గర్భంలో పడడానికి, యేసయ్య తన కన్య మరియ గర్భంలో రావడానికి ముందు 6 నెలల ముందు జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నాను.
ఎక్కడున్నాడు ఈ జకరియా అనే సేవకుడు? మందిరంలో ఉంటే మందిరంలో దేవుని దూత జకరియాతో మాట్లాడుతున్నాడు. కంగారు పడిపోయాడు జకరియా. అప్పుడు జకరియాతో దేవుడు అంటాడు, నీకు ఒక అబ్బాయి పుడతాడు, అతనికి యోహాన్ అని పేరు పెడతావు. అతడు మద్యం తాగడం, అతడు చాలా నీతిమంతుడిగా ఉంటాడు. అతడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును. అవిధేయులైనటువంటి వారిని ఎవరైతే ఉంటారో వాళ్ళు నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించడానికి, ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై అతడు ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగిన వాడై అతడు ముందుకెళ్ళిపోతాడు. చాలా పవర్ఫుల్గా ఉంటాడు మీ అబ్బాయి అని చెప్పి ఒక సమాచారం మందిరంలో ఉండగా దేవుని దూత వచ్చి చెప్పడం జరిగింది. నీకు మహా సంతోషం అబ్బాయి. నిజంగా తండ్రికి ఎప్పుడు సంతోషం కలుగుద్ది? ఆ పుత్రుని కనుగొని పొగడగా అప్పుడు పుత్రోత్సాహం వస్తుందట. పుత్రోత్సాహం అనేది ఆ పుత్రుని కనుగొని పొగడగా అప్పుడు పుత్రోత్సాహం వస్తుందట. ఇప్పుడు తండ్రికి చెప్తున్నాడు, నీ కుమారుడి వల్ల నీకు సంతోషం, మహానందం కలుగుద్ది, అనేకులు సంతోషిస్తారు అని అంటున్నాడు. జకరియా 18వ వచనం చూడండి. జకరియా, ఇది నాకు ఎలా తెలియను? నేను చూస్తే ముసలోడిని, నా భార్యయు బహుకాలం గడిచింది, అంటే పెద్ద ఆవిడే, నేను ముసలోడినే అని దూతతో చెప్తున్నారు. దూత అంటున్నారు అప్పుడు 19వ వచనం, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. అప్పుడు చెప్తున్నారు తానెవరో. నేను ఎవరినో తెలుసా? దేవుని సముఖంలో ఉండేటువంటి గబ్రియేలు అనే దూత. నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడ్డాను. నేను నా అంతట నేను వచ్చి చెప్పడం లేదు, దేవుని సముఖంలో నుండి నేను పంపబడ్డాను. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. తప్పనిసరిగా నేను చెప్పే మాట జరుగుద్ది. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనమై ఉంటావు అని చెప్పి దేవుని యొక్క దూత చెప్పింది. వింటున్నారా? ఇక్కడ దేవుని దూత ఎవరికి కనిపించారు? ఎవరు? జకరియా పాస్టర్ గారు, సేవకుడు, యాజకుడు, దేవుని మందిరంలో దేవుని ఆరాధించేవాడు. దూత కనిపించినప్పుడు ఏమని చెప్పాలి? చిత్తమని చెప్పాలా? మరి ఏమని చెప్పింది మొన్న వారం? దేవుని దూత కనిపించినప్పుడు అదేంటి నాకు పెళ్ళి అవ్వలేదు కదా, నేను పురుషుడంటే తెలియదు కదా అన్నప్పుడు దేవుని దూత ఏమని చెప్పింది? కాదు, పరిశుద్ధాత్మ వలన నీకు గర్భం వస్తుందని చెప్పగానే ఓబే అయిపోయింది కదా. ఇక్కడ యాజకుడే ఓబే అవ్వడం లేదు, ఒప్పుకోవడం లేదు. ఎలా జరుగుతుంది? ఇది ముసలోడిని అంటున్నాడు. అక్కడ ఒక చిన్న పిల్ల, యవ్వన పిల్ల మరియా దేవుణ్ణి అంగీకరించింది. ఆ యవ్వన పిల్ల దేవుణ్ణి అంగీకరించింది, దేవుని మాటను అంగీకరించింది. ఇక్కడ యాజకుడు పెద్ద ఎక్స్పీరియన్స్. చెప్పండి, దేవుని మాటను అంగీకరించడం లేదు. ఇప్పుడు చెప్పండి, ఎక్స్పీరియన్స్ దేవుని ముందు పనిచేద్దా? దేవుని యందు విశ్వాసం పనిచేద్దా? నేను 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానండి, పక్కకుండే అంటాడు దేవుడు. పక్కకుండా నేను 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నానండి, అయితే ఏంటి పక్కకుండు? దేవుడు ఎవరికి విలువిస్తాడంటే, ప్రభువా నేను అనుకుంటున్నాను ఇది అసాధ్యమని, కానీ నువ్వు చెప్తున్నావు కదా అది సాధ్యమే ప్రభువా అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జకరియాతో ఏం చెప్తున్నారో తెలుసా దూత? ఇదిగో నువ్వు నమ్మడం లేదు కాబట్టి నీకు మాట రాదు. జకరియా తన యొక్క మాట వల్లనే దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు, అవునా? సేవకుడికి అసలైన ఆయుధం ఏంటో చెప్పండి? స్వరమే. ఈ స్వరమే ఒక ఆయుధంగా దేవుని సేవకుడు. స్వరం లేదనుకోండి ఏమైపోద్ది? ఇంకేం చెప్తాడు? ఇంకా ఏం చెప్పగలడు? జకరియా ప్రార్థన చేయడానికి కూడా అంటే నువ్వు నాతో మాట్లాడొద్దు అబ్బాయి అని అర్థమైందా మీకు?
నువ్వు నాతో ఇంక మాట్లాడొద్దు, నేను నీతో మాట్లాడను, నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కదా. ఎంత 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 చక్కగా మనం గమనించాలి. నువ్వు నాతో మాట్లాడొద్దు, ఇంకా నువ్వు మాట్లాడినా నేను విన్నావు, ఇదిగో నువ్వు మాట్లాడకుండా నీ యొక్క నోరు కట్టేస్తున్నాను అంతే, నీకు నాకు మాటలు లేవు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 20వ వచనం మరలా చదవండి. మరియు ఈ మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. మౌనంగా ఉండిపోతావు. ప్రజలు ఆ తర్వాత ఏమై ఉంటుంది, బయటకు వచ్చాడు కదా, బయట జనాలు ఉండి ఏం చేస్తున్నారు, వెళ్తా ఉన్న జకర్యాకి ఇల్లు వాళ్ళు ఏం చెప్పి ఉంటారు, ఏంటి బాబా, ఇదిగో జకరయ్య గారే అయ్యగారు, ఏంటి బాబా లోపలికి వెళ్తున్నారు కదా, ఇదిగో నాకు ఈ సహాయం చేయమని ప్రార్థన చేయరా, ఇదిగో మాకు ఈ స్వస్థత కావాలని ప్రార్థన చేయరా, ఇదిగో మాకు ఈ మేలు జరగాలని ప్రార్థన చేయరా అని ఎంతమంది చెప్పుంటారో. అప్పుడు జకర్యా ఏమన్నాడు, నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు బయట ఉండి ప్రార్థన చేయండి. లోపలికి వెళ్ళినాడు. బయటకు వచ్చాక దేవుడు ఏం చెప్పాడని అడిగితే మెమ్మే తెత్తే అంటున్నాడు. ఏం జరిగింది, ఏం జరిగింది, లోపల ఏం జరిగిందో ప్రజలకి అర్థం కానటువంటి పరిస్థితి వచ్చేసింది. అక్కడ చదువుదాం. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండిరి. ఇంకో విషయం తెలుసా మీకు, మెయిన్ లైన్ చర్చెస్లో నేను కూడా దైవజనుడు వేసుకునేటువంటి ఆ గౌను వేసుకుంటాను, పైన దాన్ని తాడు ఉంటుంది. ఇప్పటికీ కొన్ని వివాహాలు చేస్తానికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల అది వేసుకుంటూ ఉంటాను. దానికి తాడు ఉంటుంది, మీరు గమనించారా, తాడు కిందకి వేలాడుతూ ఉంటుంది. ఆ తాడు ఎందుకు అనుకుంటున్నారు, ఫ్యాషన్ కోసం కాదు. ఆ తాడు ఇప్పుడు ఈ రోజుల్లో కొద్దిగా ఇక్కడికి ఉంది, ఆ రోజుల్లో ఈ తాడు బాగా పొడుగ్గా ఉండేది. ఎందుకో తెలుసా, లోపలికి వస్తాడు కదా ఎవరు, పాస్టర్ గారు, పరిశుద్ధమైన స్థలం కదా, పరిశుద్ధమైన ఈ స్థలంలోనికి పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఈ తాడు కొస ఎక్కడ ఉంటుందో తెలుసా, బయట ఉంటుంది, సంఘం దగ్గర ఉంటుంది, బయట ఉంటుంది, ప్రజల దగ్గర ఉంటుంది. ఈ పాస్టర్ దేవునికి ఇష్టం లేని పరిస్థితుల్లో లోపలికి వస్తే, లోపలికి రాగానే మటాష్ చచ్చిపోయేవాడు. చచ్చిపోతే ఎంతసేపటికి రావడం లేదు కదా, ప్రజలు బయట కనిపెడుతున్నారు, రావడం లేకపోతే ఆ తాడెట్టి మెల్లగా లాగుతారు. చెప్పండి, ఎవరు వస్తారు ఇప్పుడు, చచ్చిపోయిన సావుకుడు వస్తాడు. దేవుని యొక్క మందిరం చాలా పవర్ఫుల్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చి ఏడ్చేటువంటి కృపనిచ్చేసాడు దేవుడు. అందుకనే చులకనైపోయింది దేవుని మందిరం. ప్రజలకి ఈ దేవుని మందిరం యొక్క విలువ గమనించడం లేదు. దేవుని యొక్క మందిరంలో దేవుడే మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడని తెలిస్తే ఒక మనిషి దగ్గరికి ఎందుకు వెళ్ళి చెప్పుకుంటాడు కదండి, ఒక మనిషి దగ్గరికి ఎందుకు వెళ్ళి ఏడుస్తాడు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఎవరు నేను చెప్పుకోవడానికి, నా బాధని పంచుకోవడానికి లేరు అని బాధపడ్డావు. దేవుని మందిరంలో నా ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే అనుకుంటాడో, దేవుని మందిరంలోనికి పరుగున వచ్చి దేవా నువ్వు నా మొర్ర విను అని చెప్పి ప్రార్థన చేస్తాడు. బయట ప్రజలు కనిపెడుతున్నారు, లోపల జకర్యా గొంతు పోయింది. ప్రజలు కనిపెట్టుచుండి ఆలయమందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. ఆశ్చర్యం వేసింది. ఎంతసేపు ఉన్నావేంటి నువ్వు, లోపలికి ఎప్పుడు వెళ్ళినా ప్రార్థన ఎంతసేపు చేస్తావు, మా అయితే పావు గంట చేస్తావు, ఏంటి ఈరోజు గంట అయినా రాలేదేంటి, మీరు ఎంతసేపు చేస్తారు ప్రార్థన? ఒక ఆయన అన్నాడు, నేను ప్రతిరోజు 3 సార్లు చేస్తానండి ప్రార్థన. చాలా సంతోషం. ఎప్పుడెప్పుడు చేస్తావు? పొద్దున్న టిఫినప్పుడు చేస్తానండి. ప్రభువా స్తోత్రం తండ్రి, ఆశీర్వదించు ప్రభువా. మధ్యాహ్నం బువ్వప్పుడు ప్రభువా. మళ్ళీ ఆ కోడిగుడ్డు మీద చేసుకుని
కోడిగుడ్డు బెచ్చ వేసుకుని ప్రార్థన చేసుకుని మళ్ళీ సాయంత్రం ఆ బువ్వ టైంలో ప్రభువా ఈ ఆహారం 3 సార్లు ప్రార్థన చేస్తాడట. మనం దేవునితో ఎంతసేపు మాట్లాడతాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేది మనం మాట్లాడడం అలవాటైతే డ్రైవింగ్లో కూడా మాట్లాడతాం. దేవునికి స్తోత్రం, ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. నడుస్తూ దేవునితో మాట్లాడతాం, మోకరించి దేవునితో మాట్లాడతాం, దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడతాం. అనేకమైన ప్రార్థనా సరళులు ఉన్నాయి. హల్లెలూయా. దేవునితో మాట్లాడడం అలవాటైతే దేవునితో ప్రభువా నువ్వు సహాయం చేయని చెప్పేస్తాడు మనిషి. దేవునితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రజలంతా చూస్తున్నారు, నువ్వు ఆలస్యం అయిందండి. రోజు నువ్వు వెళ్ళినప్పుడల్లా పావు గంట చేసేవాడు, ఇప్పుడేంటి గంట వరకు రాలేదండి. ఆశ్చర్యంగా ఉంది వాళ్ళందరికీ. అతడు వెలుపలికి వచ్చి వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో లోపల ఏదో జరిగి ఉంటుంది. మనోడు బయటకు వచ్చాక ఏమి గొంతు తెరవడం లేదు, నోరు మాట్లాడడం లేదు, లోపలేదో జరిగింది, దర్శనం మీద చూశాడు అని గ్రహించి అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడై ఉండను. ఇలా చెప్తున్నాడు, ఇలా ఏళ్ళతోడు ఇలా చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, సంజ్ఞలు చేస్తున్నాడు. మోగవాడైపోయాడట. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు ఇంటికి వెళ్ళాను. ఇదివరకు పాస్టర్ గారు, ఇప్పుడంటే పాస్టర్ గారు శుభ్రంగా ఆదివారం ఆ టైంకి వచ్చి 2 గంటల 3 గంటల ఇక్కడ ఉండి వెళ్ళిపోతున్నాడు. మరి పాత నిబంధనలు అలా కాదు. మందిరంలోనికి సేవకుడు వచ్చాడనుకో కొన్ని రోజులు మందిరం దగ్గర ఉండిపోవాలి. ఆ రోజుల్లో ప్రజలందరూ వస్తారు. మరి ఒకే రోజు వచ్చేయలేరు కదటండి. ఆ ఊరంతా రావాలంటే ఒకరోజు రాలేరు కదా. వాళ్ళంతా బయట నిలబడతారు. వాళ్ళ కోసం లోపలికి వస్తాడు, బయటికి వెళ్తాడు, లోపలికి వస్తాడు, బయటికి వెళ్తాడు. వాళ్ళందరికీ ప్రార్థన చేసాక అప్పుడు వెళ్ళాలి ఇంటికి. ఇప్పుడు అన్నీ సులువైపోయినాయి. ఇప్పుడంతా సులువైపోయింది. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని యొక్క మందిరంలో తన యొక్క పని అయిన తర్వాత ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్తే అక్కడ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. వచ్చేటప్పుడు ఏం చెప్పు ఉంటుంది ఆవిడ? వచ్చేటప్పుడు ఏం చెప్పు ఉంటుంది? డ్యూటీకి వెళ్తున్నావా, మందిరానికి వెళ్తున్నావా? అవును వెళ్తున్నాను. ఏం కావాలి? నూనె అయిపోవచ్చింది పట్టురా, నూనె అయిపోవచ్చింది పట్టురా అని అన్నానా? వచ్చేటప్పుడు తోటకూర అట్టురా. వచ్చేటప్పుడు చెప్పండి, అది పట్టురా, ఇది పట్టురా అని చెప్పే ఉంటుంది. బహుశా చెప్పే ఉంటుంది. చెప్పదండి? వీళ్ళు మనం బయటకు వస్తే ఎన్ని లిస్టులు చెప్తారో. మా వాడు ఈడున్నాడు ఆరోను, లిస్టులు తనే చెప్తున్నాడు. అది కావాలి, ఇది కావాలని. ఆడవాళ్ళందరూ మంచిదే, వాళ్ళకి కావాల్సిందంతా అడుగుతారు. వాళ్ళు ఇంట్లోకే కదా ఉపయోగిస్తారు. సరే, ఈ జకరియా ఇంటికి వెళ్ళాడు. ఆ దినములైన తరువాత, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీజబెత్ గర్భవతి అయి, ఏ దినములైన తర్వాత? డ్యూటీ అయిపోయిన తర్వాత, ఆ దినములైన తర్వాత అతని భార్య ఎలీజబెత్కు గర్భవతి అయి, మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసిననుకుని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ తన భార్యకు గర్భం వచ్చింది. ఆ గర్భం వచ్చినప్పుడు 5 నెలలట బయటికి కనిపించలేదంట. ఎందుకని? ఇదేంటి ఈ వయసులో గర్భం వచ్చిందేంటి అని చెప్పి అనుకుంటారని ముసలావిడ బయటికి రావడం లేదట. బయటికి రాలేదట. దేవుడు మందిరంలో మాట్లాడాడు. మందిరంలో మాట్లాడిన దాన్ని నమ్మలేదు. నమ్మకపోయినందుకు నువ్వు ఇంక నాతో మాట్లాడక అని అన్నాడు దేవుడు. గొంతు పోయింది. బయటకు వచ్చినప్పటికి ప్రజలంతా ఆశ్చర్యంగా చూశారు. సంజ్ఞలు చేశాడు వాళ్ళకి. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన భార్య తను చూసి ఆశ్చర్యపోయి ఉంటుంది. ఇంటి దగ్గర కూడా సంజ్ఞలు చేసి ఉంటుంది. ఏంటయ్యా
వెళ్ళినప్పుడు ఒకలాగా ఉన్నావు, వచ్చినప్పుడు ఒకలాగా ఉన్నావు, ఏంటయ్యా? అదే సంజ్ఞలు ఆ భార్యకు అర్థమయ్యి, ఓహో దేవుడు మాట్లాడాడా అన్న విషయం అర్థమైంది. ఆ తరువాత రోజుల్లో భార్యకి గర్భం వచ్చింది. గర్భం వచ్చిన తర్వాత 5 నెలలు బయటకు కనిపించలేదట. 6వ నెలలో, అంటే ఈమెకి గర్భం వచ్చిన 6వ నెలలో అప్పుడు గబ్రియేల్ అనేటువంటి అదే దూత, ఆ దూతే మరలా గలిలయలో నజరేతను ఊరిలో కన్య మరియ వద్దకు వచ్చి కనిపించారు. మొన్న వారం చెప్పాను కదా. ఇప్పుడు కన్య మరియ దగ్గరకు వచ్చి కనిపిస్తే కన్య మరియ ఓకే చిత్తం ప్రభు అని అన్నారు కదా, దేవుని యొక్క మాటను అంగీకరించారు కదా. ఇప్పుడు జకర్యా అంగీకరించని కారణంగా మాట పోయింది కదా. ఇప్పుడు మనకు విషయం అర్థం అవడానికి ఇంకా కొన్ని మాటలు చదవాలి. మనం 36వ వచనం చదవండి, 34వ వచనం చదవండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగో జరిగినని దూతతో అనగా, ఎప్పుడు నిన్న వారం చెప్పాను కదా, దూతతో మరియతో మాట్లాడుతున్నారు. దూత ఇదే దూత. మరి ఏమన్నది, నాకు పురుషుడు నాకు తెలియదు కదా, నాకు ఎలా గర్భం వస్తుంది అని అంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మని సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పినప్పుడు ఇంకా ఒక సూచన చేస్తున్నారు ఇక్కడ. మరియు నీ బంధువురాలు ఎలీసబెతు, ఎవరు ముసలవిడ ఉంది కదా, ఎవరితో చెప్తున్నారు ఈ మాట? చిన్నపిల్ల మరియమ్మ అంటే టీనేజ్ అనమాట. 12వ సంవత్సరం నుంచి టీనేజ్ అంటారు, అవునా? 13 నుంచి 13, 14, 15, 16, 17, 18, 19, ఆ టీన్ కాబట్టి టీనేజ్ అంటారు. టీనేజ్ అంటే అదనమాట. ఆ టీనేజీ వయసులో ఉన్న ఈ మరియమ్మతో చెప్తున్నాడు, అదిగో ముసలమ్మందే నీకు దగ్గర బంధువు కదా, ఆవిడికి వచ్చింది గర్భం. మరియమ్మని ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో చూడండి దేవుడు. ఆ ఎలీసబెత్ని కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో చూడండి. యేసయ్య ఈ లోకంలోనికి రావడానికి ఉట్నే అయిపోలేదండి కార్యక్రమం. ఈ మరియతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరియు నీ బంధువురాలు ఎలీసబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఆమెకు 6వ మాసం. ఇక ఆ మాట వినిపించదు. ఇక 6వ మాసం. ఇప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట నేను నిరర్ధకము కానేరదని ఆమెతో దేవుడు చెప్పాడా, జరిగి తీరుద్దంటే నువ్వు నమ్మాలంతే. అది ఎలా జరుగుద్దండి? క్వశ్చన్లు వద్దు, ఇంకా క్వశ్చన్స్ వద్దు. నువ్వు దీవించబడతావు. ఎలా దీవించబడతావు? క్వశ్చన్స్ వద్దు. చెప్పండి. నేను గుండెల మీద చేసుకుని చెప్పండి. గుండెల మీద చేసుకోండి. అందరూ మీ కుడి చేతిని గుండెల మీద పెట్టుకోండి. యేసయ్యా, నేను నిన్ను బట్టి ఆశీర్వదించబడతాను. ఇంకోసారి చెప్పండి. యేసయ్యా, నేను నిన్ను బట్టి ఆశీర్వదించబడతాను. ఆమేన్. యేసయ్యా, నాకు కొదువైన దీవెన దయచేస్తావు. ఇంకా నువ్వు నమ్ము, అంతే. నువ్వు నమ్ము. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం దేవుడు గౌరవిస్తాడు. అది ఎలాగా? అడగొద్దు నువ్వు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. నీకు నాకు సాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన భూమి ఆకాశములనే తన నోటి మాటతో కలగజేసేస్తే నాకున్నటువంటి అవసరం దేవుడు తీర్చలేడా? ఇప్పుడు అంటున్నాడు మరియతో, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించింది. ఆమెకి 6వ మాసం. 37వ వచనం చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను
నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎవరన్నారు ఈ మాట? మరి పెద్దోడేమనాలి? పిల్లే అలా అంటుండే పెద్దోడేమనాలి? గమనించారు మీరు? ఈ పిల్లే ఇలా అంటే పెద్దోడు జకరియా ముసలోడైపోయినాడు, ఎన్నో సంవత్సరాల నుంచే సేవ చేస్తున్నవాడు ఏమనాలి? ప్రభువా నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనాలా? ఇప్పుడు అలా కుదురుద్దేటి? అబ్బబ్బే ఇది అవదు, నా జీవితం బాగుపడదు. ఎవడో పనికిమాలినోడు అని ఉంటాడో నీ జీవితం బాగుపడరా, నీ కుటుంబం బాగుపడదురా అని ఎవడో అంటే ఆ మాటలు పట్టుకుంటావేంటి నువ్వు? నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించగలిగిన వాడను. నేను ఆ కొట్టేసినటువంటి మొద్దుకు చిగురు పుట్టించగలిగిన వాడను నేనే. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరో అంటే నువ్వు పట్టించుకుంటావేంటి? నా మాట చొప్పున విశ్వాసం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కొదువై ఉన్నదాన్ని మనం ఒక్కటే, ప్రభువా నువ్వు చేస్తావంతే. ఆమేన్. నిరీక్షణ అనేది మన జీవితాల్లో మనల్ని శక్తి కలిగిన వారిగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దీన్నే ప్రజలు ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి ఒక పదాన్ని వాడతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దీనికోసం పెద్ద పెద్ద కాలేజీల్లోకి, యూనివర్సిటీల్లోకి వెళ్ళి పరీక్షలు రాసే ముందు, లేకపోతే ఆయా పోటీల్లో పాల్గొనే ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పే వక్తలు వస్తున్నారు. వాళ్ళకి కొన్ని లక్షల రూపాయలు పే చేస్తున్నారు. దేవుని వాక్యం ఉచితంగా మనలో దేవుని యొక్క విశ్వాసమును బట్టి కలిగే ధైర్యం గురించి మాట్లాడుతుంది. ఆమేన్. నీకు అవమానం ఉండదు ఇంకంతే. నువ్వు నమ్ముతున్నావా? నీ మీద ఉన్న అవమానాన్ని, ఏ అవమానం అయితే ఉందో ఎలిజబెత్ జీవితంలో అవమానం పోయిందంటే ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తే ఆ విధంగా సహాయం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఏమని చదువుకుంటున్నాం? ఇక్కడ ఏమని చదువుకుంటున్నాం? ఆ దినములందు మరి నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి దూత వెళ్ళిపోయారు మరియ దగ్గర నుంచి. 39వ వచనం. ఇప్పుడు ఆ దినములందు మరియ లేచి అంటే దూత మాట్లాడిన తర్వాత మరియ లేచి యోధా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఈ అమ్మాయి చూసారా? ఎవరు ఈ అమ్మాయి? అమ్మాయి అంటున్నానంటే ఎవరిని? మరియ తల్లి. మరియా పరిగెత్తుకునేవి త్వరగా వెళ్ళి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? కొండ కోనల్లో ఉంటుంది ఆ ఊరు. ఆ ఊరికి పరిగెడుతుంది. కొండ కోనల్లో ఉండే ఆ ఊరికి పరిగెడుతుంది. ఎందుకంటే ఆ కొండ సీమలో ఒక ఊరికి త్వరగా వెళ్ళి ఏం చేస్తుంది చెప్పండి? హల్లెలూయా. చెప్పండి. త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి జకరియా ఇంట్లోకి వెళ్ళింది. ఎందుకంటే జకరియా చుట్టాలే కదా, మరి దేవుని దూత చెప్పారు కదా. జకరియా ఎలిజబెత్కి జకరియాకి చెప్పాడు కదా, అది మరియకి చెప్పాడు కదా. దేవుని యొక్క దూత ఏమని చెప్పారు? నీ సమీప బంధువైనటువంటి ఎలిజబెత్ కూడా గర్భం వచ్చిందని చెప్పారు కదా. ఇప్పుడు అదే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి కన్ఫర్మ్ చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు. ఎలిజబెత్కి ఏమని చెప్పారు? హల్లెలూయా. ఏమని చెప్పాలి? వందనాలు. మీరు చెప్పరే? చెప్పండి. మరి అడిగి చెప్పించుకోవడం అంటే ఇదే. వందనాలు చెప్పండి. వందనములు అనంటే అది క్రైస్తవ పద్ధతి, గౌరవించడం అనమాట. ఎవరు చెప్పారు? మరియా వృద్ధ వయసులో ఉన్న ఎలిజబెత్కు వందనములు చెప్పింది. ఎవరైనా మనం సమీపంగా ఉన్న వారిని కానీ పెద్దల్ని కానీ చూసినప్పుడు వారికి వందనాలు చెప్పడం అనేది అది దీవెనకు కారణమైపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దీవెనకు కారణమైపోతుంది. నీవు వందనాలు చెప్తున్నావంటే వందనాల వలన నీవు ఆశీర్వదించబడతావు అంతే. ఈ మరియా ఎలిజబెత్కి వందనములు చెప్తుంది. ఆ వందనములు చెప్తున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. అక్కడ ఎలిజబెత్
జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలీసబెతుకు వందనములు చేసెను. ఎలీసబెతు మరియ యొక్క వందన వచనము వినగానే, వందనాలండి అని మరియమ్మ ఎప్పుడైతే చెప్పిందో, చెప్పండి, ఆమె గర్భంలో ఎవరి గర్భంలో? ఎలీసబెతు గర్భంలో శిశువు గంతులు వేసెను. 6 నెలల పెద్దోడు కదా, మరి 6 నెలల పెద్దోడు కదా. ఎవరికంటే ఈ ఎలీసబెతు కడుపులో ఉన్న యోహాను మరియ కడుపులో పరిశుద్ధాత్మ ద్వారా అప్పుడే వచ్చినటువంటి ఆ శిశువైనటువంటి యేసు కంటే ఎలీసబెతు కడుపులో 6 నెలల క్రితమే ఈ జకరియా ఇంటికి వెళ్ళిపోయి మమ్మమ్మ అంటున్నాడు. ఇంటి దగ్గరే ఉన్నాడు ఈ 5 నెలల్లో కదా. ఈ ఇంటి దగ్గర ఉండగా ఈ యొక్క ఎలీసబెతు గర్భంలో పడినటువంటి, చెప్పండి, ఆ యొక్క యోహాను 6 నెలల పెద్దోడు కదా. ఇప్పుడు మరి ఎప్పుడైతే వందనాలండి అని చెప్పిందో, మరియ మాట వినగానే ఆ కడుపులో ఉండేటువంటి యోహాను ఏం చేశాడట? డ్యాన్స్ వేసాడట. ఏం వేసాడు? డ్యాన్స్ వేసాడట. దేవునికి గంతులు వేసాడట. హల్లెలూయా. ఎందుకని చెప్పండి? ఎందుకని లోపల మరియ కడుపులో ఎవరున్నారు? యేసున్నాడు. యేసుని మోస్తున్న మరియ యేసు కోసం 6 నెలల ముందే పుట్టి యోహాను ఆ యొక్క అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో చెప్తాడు. ఏమనో తెలుసా? నాకంటే ఘనుడైన వాడు ఒక ఆయన వస్తున్నాడు, ఆయన యేసు, ఆయన చెప్పులు వారిని ఇప్పడానికి కూడా నేను సరిపోను అని చెప్పి ఈ యొక్క యోహాను చెప్తాడు. మనం ఆ సువార్తను తర్వాత చదువుకుంటే అర్థమవుతుంది. యోహాను యేసుని గురించి చెప్తాడు. ఇదిగో యేసు పుట్టి, యేసుని గురించి ప్రజలందరికీ టాం చేయడానికి పుట్టాడు యోహాను. ఎప్పుడైతే యోహాను లోపల ఉన్నాడో, యోహాను ఎలీసబెతు కడుపులో గంతులు వేశాడట. అంటే పైనున్న ఎలీసబెతు పొలకించిపోయింది, లోపల ఉన్న యోహాను కూడా పొలకించిపోయాడు. కడుపు లోపల ఉన్న బిడ్డ కూడా పొలకించిపోయాడు. ఎవరు వచ్చారని కాదు, యేసుని మోస్తున్న మరియ వచ్చారని మాత్రమే కాదు, యేసుని మోస్తున్న మరియ వచ్చారని కడుపులో ఉన్న 6 నెలల శిశువైన యోహాను గొంతులేస్తున్నాడు లోపల. అదండి ఆధ్యాత్మిక ఆనందం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను మీకేం చెప్తున్నానంటే, ఇది ప్రవచనానుసారంగా జరిగింది. ఎవరు రాశారు ఈ మాటలన్నీ? లోకా ఎవరో? డాక్టర్ గారు ఈ మాటలు రాస్తారు? అసలు రాశాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని ఆత్మ ద్వారా ఇదంతా గమనించి చరిత్రను ఆధారం చేసుకుని రాశాడు. దేవునికి స్తోత్రం. ఏదైతే ఆయన చెప్పాడో అదే యోహాను పుట్టాడు ఈ లోకంలో, అదే యేసయ్య ఈ లోకంలో పుట్టాడు. చాలామంది అడుగుతారు, యేసయ్య పుట్టాడా? నువ్వు చూసావా? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఎవరన్నా చెప్పండి. సంవత్సరం చెప్పవద్దులే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4th నవంబర్. ఇంకొకళ్ళు ఎవరన్నా చెప్పండి. బాబా నీ బర్త్డే చెప్పినానా? మార్చి 10th. ఈ మార్చి 10th కానీ నవంబర్ 4th కానీ ఎలా వచ్చినాయి? నెల లెక్క పెడితేనే కదా. ఎప్పటి నుంచి లెక్క పెడుతున్నాం? జనవరి 1st నుంచి లెక్క పెడితే 12 నెలలు వస్తాయి, అంతే కదండి. ఏ సంవత్సరం నుంచి లెక్క పెడుతున్నావు? నువ్వు పుట్టినప్పటి నుంచి లెక్క పెడుతున్నారు ఇన్ని సంవత్సరాలని. అసలు ఈ సంవత్సర కాలాన్ని ఎలా లెక్క పెట్టారో తెలుసా? ఇది ఎన్నో సంవత్సరం? ఇది ఏ సంవత్సరం? 2024. ఎప్పటి నుంచి లెక్క పెడుతున్నారు? 1 నుంచి లెక్క పెడుతున్నారు. ఏంటండి అలా ఎక్కడో ఉన్నది మీ బుర్రంతా? 1వ సంవత్సరం నుంచి 2, 3, 4, 50, 100, 150, 1000, 1500, 1900, 2000, 2010, 2019 కరోనా, 20 కరోనా, 21 కరోనా, 22 కరోనా తగ్గింది, 23 పర్లేదు, 24 ఇది ఎలా ఉంది? ఎప్పటి నుంచి లెక్క పెట్టాను చెప్పండి?
ఒకటో సంవత్సరం నుంచి. అంతకుముందు సంవత్సరాలు లేవా మరి? 2000 సంవత్సరాలేనా భూమి పుట్టి? లేదు, బైబిల్ అలా చెప్పడం లేదు. అప్పుడు కూడా ఉన్నాయి సంవత్సరాలు. అప్పుడు ఎలా లెక్క పెట్టారో తెలుసా? చరిత్రలో మీరు చూస్తే, హిస్టరీ చదువుకున్న వాళ్ళు చూస్తే, క్రీస్తు పూర్వము 432వ సంవత్సరం, క్రీస్తు పూర్వము 221వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 743వ సంవత్సరం చదువుకుంటారు. క్రీస్తు పూర్వం సంవత్సరాలు ఎలా ఉండేయో తెలుసా? 1000, 999, 998, 500, 499, 498, 30, 29, 28, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 యేసయ్య పుట్టేశాడు. హల్లెలూయా. చూసారా? యేసయ్య ఎప్పుడు పుడతాడో కూడా ప్రవచనం నెరవేర్చబడింది. 1 వచ్చేస్తుంది, యేసయ్య పుట్టాడు. 1 నుంచి మళ్ళీ 2, 3, 4. అందుకనే క్రీస్తు పూర్వము, క్రీస్తునే ఎందుకు చెప్పాలి? ఇంకెవరినైనా చెప్పొచ్చు కదా. కుదరదు, యేసునే చెప్పాలి. నువ్వు యేసు క్రీస్తునే చెప్పాలి. తారీఖు చెప్పావా? నీ పుట్టినరోజు చెప్పావా? యేసయ్య పుట్టాడని ఒప్పుకుంటున్నావు. నువ్వు ఒప్పుకుంటున్నావు. నా యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన చరిత్ర ప్రపంచంలో లిఖితమై ఉంది. ఆయన నిజమైనటువంటి ప్రభు అయినటువంటి దేవుడు. ఆయన లోకంలోనికి కన్య మరియ గర్భాన పుట్టి మానవుల యొక్క రక్షణను ఇవ్వడానికి, మానవుల యొక్క శాపాన్ని తీయడానికి వచ్చాడు. ఇప్పుడు నేను ప్రభునందు విశ్వాసం ఉంచాలి. జకర్యా పెద్ద సేవ చేశాడు. అయితే ఏంటి? నమ్మలేదు. దేవుడు ఏమన్నాడు? నువ్వు నాతో మాట్లాడగా కొంతకాలం అన్నాడు. ఇంకో విషయం తెలుసా? పిల్లోడు పుట్టాక మళ్ళీ మాటలు వచ్చి నీళ్ళండి. దేవుడు అన్యాయస్తుడు కాడు. అందుకని ఇందాక కీర్తనలో చెప్పాను, నువ్వు నా మాట వింటావా? దీవించేస్తాను. నాకు ఎదురు తిరుగుతావా? ఒక దెబ్బేస్తాను. హల్లెలూయా. అంతే కదండి, అవునా కదా? కాబట్టి దేవుని మందిరంలో యేసయ్యా నన్ను నేను దీవించు, నిన్ను నేను ఆశీర్వదిస్తానని దేవుడు అన్నాడు. ఆశీర్వదించు, నీకు నేను దీవెన అనుగ్రహిస్తానని అంటున్నాడు. దీవించు ప్రభువా, నేను నమ్ముతున్నాను, నువ్వు దీవించు. నిన్న పగలంతా పాల్ దినకరన్ గారితో ఉన్నా, వారి ప్రక్కనే ఉన్నా. పాల్ దినకరన్ గారు ఒక సాక్ష్యం చెప్తున్నారు. దినకరన్ అనేటువంటి వాళ్ళ నాన్నగారుతో దేవుడు మాట్లాడేటట, నీవు ఒక యూనివర్సిటీ పెట్టాలి అని. ఇదేంటి ప్రభు, నాకు యూనివర్సిటీ ఎందుకు? నేను యూనివర్సిటీ ఎందుకు పెట్టడం? లేదు, నువ్వు పెట్టాలి. యూనివర్సిటీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దినకరన్ గారు అప్పులు పాలైపోయి విపరీతమైన అప్పుల్లో ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? యూనివర్సిటీ పెట్టడం అంటే ఏదో 1-2 లక్షలతో అయిపోద్ది అనుకుంటున్నారా? కోట్ల రూపాయలు కావాలి. యూనివర్సిటీ పెట్టమన్న వెంటనే ప్రార్థన చేస్తున్నారట. వాళ్ళ అమ్మాయి ఏంజలిన్ అనేటువంటి తన కూతురు కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయిందంట. 18 సంవత్సరాలు ఉంటాయి బహుశా. కారు యాక్సిడెంట్లో చచ్చిపోయింది. అందరూ అన్నారంట, దేవుడు నాతో యూనివర్సిటీ పెట్టమన్నాడని పెద్ద కబుర్లు చెప్పాడు, కూతురు చచ్చిపోయింది. దేవుడే ఉంటే ఈయనకి ఇలా జరుగుద్దా? దేవుడు ఉన్నాడేంట్లే అని అన్నారట. లోపలికి వచ్చి ఏడ్చాడట తన తండ్రి దినకరన్. పాల్ దినకరన్ కూడా ఏడ్చాడు. ప్రభువా, నువ్వు నాతోనేమో ఆశీర్వదిస్తానని చెప్తున్నావు, జరిగేటువంటి సంఘటన ఎలా ఉందంటే దీనికి విరుద్ధంగా ఉంది. నా కూతురు చచ్చిపోయింది. ఇప్పుడు నేనేమని చెప్పాలి?
దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్తే నీ బతుకు ముందు చూసుకో అని అంటారు కదా. నేనేం చెప్పనయ్యా, ఏం చెప్పను? దేవుడు దీవిస్తాడని నేనేం చెప్పను? ఏడ్చారట. కొంతకాలం మౌనం అయిపోయే పరిస్థితుల్లో దేవుడు ఆత్మ బలపరిచింది వీళ్ళని. సరే, సేవ చేయడం మరలా ప్రారంభించారు, సేవ చేస్తున్నారు. కొన్ని నెలలకి దినకరన్ గారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. కిడ్నీలు 2 డయాలసిస్, వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిలబడలేని స్టేజ్లో అందరూ అన్నారు, వీడికంట యూనివర్సిటీ పెట్టేయమని దేవుడు మాట్లాడేటట. కూతురు చచ్చిపోయింది, కిడ్నీలు 2 పోయినాయి, ఇంక రేపో మాపో చచ్చిపోతాడు. ఈ మధ్య ఒక పాస్టర్ గారు అన్నారట, గఫూర్ గారు ఎంతకాలం ఉంటాడులే, 2-3 సంవత్సరాల్లో చచ్చిపోతాడు, ఆ చర్చి వాళ్ళంతా మా దగ్గరకు వచ్చేస్తారని అన్నాడంట. నేనైతే బాధ కలగలేదు, నాకు నవ్వుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అండి, దేవుడు గొప్ప దేవుడు, హల్లెలూయా. 2 సంవత్సరాలే ఒకవేళ బ్రతకడం దేవుని చిత్తం అనుకోండి, 20 సంవత్సరాల్లో చేయాల్సిన సేవ 2 సంవత్సరాలు చేయించుకోమని అడుగుతాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని నా ప్రాణంలా ప్రేమిస్తున్నాను, మీకోసం నేను ఏడుస్తా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో కన్నీటితో అడుగుతా, ప్రభువా బిడ్డలకి సహాయం చేయమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, కిడ్నీలు 2 పోయినాయి. ఏం చెప్తాడు బయటికి వెళ్ళి, ఏం చెప్తాడు? అప్పుడు దేవుడు తన యొక్క ప్రార్థనలో దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. దినకరన్ యోబు గురించి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను సవాల్ చేశాను, యోబుకి శిక్షలో అంగీకరిస్తాను, నన్ను విడిచిపెట్టడని. యోబు నన్ను విడిచిపెట్టలేదు. ఇప్పుడు నీకు శ్రమలు రావడానికి నేను అంగీకరించినప్పుడు నేనేమన్నానో తెలుసా సాతాను దగ్గర? దినకరన్ నన్ను విడిచిపెట్టడు. నువ్వు విడిచిపెట్టేస్తావా? నన్ను ఓడించేస్తావా దినకరన్? నీకు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అని నన్ను విడిచిపెట్టేస్తావా? నీ కుమార్తె చచ్చిపోయిందని అందరూ అంటారని నన్ను విడిచిపెట్టేస్తావా? ఇది విడిచిపెట్టి నన్ను ఓడించేస్తావా దినకరన్? దినకరన్ ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా నేను చచ్చిపోతాను కానీ నిన్ను విడిచిపెట్టనయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదని నమ్ముతా, ఇప్పటికే చెప్తా. ఒక విషయం తెలుసా, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన దినకరన్ ఆ తరువాత బాగుపరచబడ్డాడు, ప్రపంచంలో గొప్ప సేవ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారుణ్య యూనివర్సిటీ అనే యూనివర్సిటీ పెట్టారు. ఇప్పుడు ప్రపంచంలో A++ కేటగిరీలో ఉన్న యూనివర్సిటీల్లో ప్రపంచంలో టాప్ 10లో అది ఒక యూనివర్సిటీ అయిపోయింది. ఆయన చెప్తున్నాడు, 971 ఎకరాల భూమిని మా యూనివర్సిటీ కలిగి ఉంది. మా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకి ఒక్కొక్కరికి పర్ ఇయర్, ఒక సంవత్సరానికి 40 నుంచి 60 లక్షల రూపాయలు శాలరీ వచ్చేటువంటి ఉద్యోగాలు మా యూనివర్సిటీ నుంచి చదువుకున్న విద్యార్థులు బయటికి వెళ్తున్నారు అని చెప్తున్నాడు. ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఆశీర్వాదం ఇచ్చే ముందు అవమానాల్లో ఉంటాం, ఓడిపోతాం, బ్రతుకు ఎలాగా అనుకుంటాం, అసలు మనకి ఎవడున్నాడు అనుకుంటాం, అసలు నేను ఒంటరిని అనుకుంటాం, నేను ఒంటరిదాన్ని అనుకుంటాం, నేను ఎక్కడ చెప్పాలి ఈ మాట అనుకుంటాం, ఎవరికి చెప్తే అవమానం, ఎవరికి చెప్తే వింటారు అనుకుంటాం. నాకు కావాల్సింది దేవుడు ఎలా ఇస్తాడని నీవు ఆలోచిస్తావు, కానీ నమ్మితే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఈ మాటలు నిన్ను బలపరచాలని దేవుని యొక్క సేవకునిగా చెప్తున్నాను. యేసయ్యా, నా జీవితంలో నువ్వు కావాలయ్యా, నీతో నేను మాట్లాడాలి. నీతో నేను మాట్లాడుతుంటే ఎలా ఉండగలనయ్యా? జకర్యాని 6 నెలల పాటు మాట్లాడకుండా చేసేసావు. నీతో నేను మాట్లాడొద్దంటే ఎలా ఉండగలనయ్యా? ప్రాధాన్యపడుతున్నాను, నీతో నేను మాట్లాడతానేసయ్యా.
నీతో నేను మాట్లాడతాను యేసయ్యా అని చెప్పి అడగాలి. జకరియా గొంతు మోగపోయినట్టు మనం ప్రార్థన చేయడం మానేస్తే చెప్పండి, దేవుడు ఆనందించడు. ఈరోజు ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో ప్రతిరోజు మాట్లాడతాను, నాకు కావాల్సింది ఇది, నాకు మేలు చెయ్యయ్యా, నీ మందిరంలో నేను ఆనందిస్తాను, సాక్ష్యం చెప్తాను అని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అనేకమైన ప్రార్థన అవసరతల్లో మీరు ఉన్నారు, నేను ఉన్నాను. నా ప్రభువుకి ప్రార్థన చేద్దాం. మోకరిస్తారా?